బ్రేకింగ్ న్యూస్ విజయవాడ దుర్గగుడిలో పాలక మండలి చైర్మన్ కుమారుడు అత్యుత్సాహం కనబర్చాడు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుమారుడు డిలేష్ ను మహాకుంభాభిషేకం జరిగే వేదికపైకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో గొడవ జరిగింది. దుర్గగుడి ఆలయానికి తన స్నేహితులతో కలిసి వెళ్లాడు డిలేష్. తర్వాత ప్రధాన ఆలయ పైభాగంలో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అనుమతి లేదంటూ అక్కడ విధుల్లో ఉన్న ఆలయ ఉద్యోగి వేణు అడ్డుకున్నారు. దీంతో వేణు డిలేష్ ల మధ్య గొడవ జరిగింది. వేణుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిలేష్ దౌర్జన్యానికి పాల్పడినట్టు సమాచారం. గతంలోనూ ఇదే ఉద్యోగి తనతో అమర్యాదగా వ్యవహరించాడని డిలేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆలయ అధికారులు సదరు ఉద్యోగిని పిలిపించి మందలించి క్షమాపణ చెప్పించినట్టు సమాచారం. చైర్మన్ కుమారుడికి దేవస్థానంలో ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వాలంటూ తోటి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో పాలక మండలి చైర్మన్ కుమారుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. అయితే అక్కడ వర్క్ చేస్తున్న వేణు అనే ఉద్యోగి తనను అడ్డుకోవడంతో అతనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో వారి ఇరువురి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అతను ఉన్నతాధికారులకు వేణుపై కంప్లైంట్ చేయడంతో వేణును విధుల నుంచి తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టారు. గతంలోనూ అదే వ్యక్తి తనపై అమర్యాదగా ప్రవర్తించాడంటూ కూడా డిలేష్ కంప్లైంట్ చేయడంతో అతనిపై యాక్షన్ తీసుకున్నారు. మొత్తంగా తోటి విద్యార్థులు మాత్రం ఎందుకు చైర్మన్ కుమారుడు అయినంత మాత్రం ప్రోటోకాల్ ఎందుకు పాటించాలన్న విధంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కుమారుడు అత్యుత్సాహానికి సంబంధించి అక్కడ తోటి ఉద్యోగులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూడా చైర్మన్ కుమారుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మొన్న నిన్న ఈ రోజు 3 రోజుల పాటు కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో కూడా చైర్మన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన అతని స్నేహితులు కలిసి కూడా దుర్గగుడిలో ప్రధాన ఆలయం పైభాగంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్న ఏర్పాటు చేసిన వేదిక పైకి వెళ్లేందుకు డిలేష్ ప్రయత్నించారు. అనుమతి లేదు, అక్కడికి ఎవరు వెళ్ళవద్దు అంటూ కూడా విధుల్లో ఉన్న వేణు అనే ఉద్యోగి అడ్డుకున్నారు. అతను అడ్డుకున్న నేపథ్యంలో కూడా అతని స్నేహితుల ముందు ఇష్టానుసారంగా అతన్ని దుష్పట్లాడినట్లు కూడా సమాచారం అందుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి కూడా సూచించారు. అయితే ఎందుకు వెళ్లిపోవాలి, నేను చైర్మన్ కొడుకునని చెప్పి కూడా సదరు ఉద్యోగితో చైర్మన్ కొడుకు ఇష్టానుసారంగా గొడవ పడి అతనిపై దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేణుపై దినేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దౌర్జన్యానికి దిగినట్లు కూడా సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పి వేణు ఫిర్యాదు చేసినా గానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనిపించింది. అయితే దినేష్ మాత్రం ఏదైతే చైర్మన్ హోదా ఉంది కాబట్టి చైర్మన్ కుమారుడు హోదాలో అక్కడికి చేరుకొని గతంలో ఉద్యోగి ఇదే రకంగా తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని చెప్పి చైర్మన్ కుమారుడు ఏ హోదా లేకపోయినా కేవలం చైర్మన్ కుమారుడు అనే ఒకే ఒక హోదాతో ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం సగటు ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా అధికారం ఉంది కదా అని చెప్పి చైర్మన్ కుమారుడు ఫిర్యాదును తీసుకొని వేణుని మందలిచ్చినట్టు తెలుస్తా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఉద్యోగిని పిలిచి విచారించి మందలించి అలాగే దినేష్ చైర్మన్ కొడుకు ఎటువంటి హోదా లేకపోయినా కూడా క్షమాపణ చెప్పించినట్లు తెలుస్తా ఉంది. అయితే చైర్మన్ కుమారుడికి దేవస్థానంలో ఎటువంటి పదవులు లేవు, ఎటువంటి లేని టైంలో ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలని చెప్పి కూడా మిగిలిన ఉద్యోగులు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం చైర్మన్ కుమారుడు అయినంత మాత్రాన ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా వ్యవహరిస్తారా? అలాగే ఏదైతే మహాకుంభాభిషేకం జరుగుతున్న దానికి సంబంధించి కూడా ఆలయానికి ప్రధాన ఆలయం పైభాగంలో మహాకుంభాభిషేకం నిర్వహించే ఏర్పాట్ల వద్దకి ఎలా వస్తారు ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.